డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం నవంబర్ 25, 2024. దేవుని నుండి ఒక సూచన. దేనిని గూర్చియో చింతపడకుని గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీ 4:6-7. ఈనాటి దైవాంశము. దేనిని గూర్చియో చింతపడకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను 14:27. కొన్ని రోజుల క్రితం మేము ఒక బెడ్ బిసైడ్ టేబుల్ను ఆర్డర్ పెట్టాం. ఆ టేబుల్ యొక్క పార్ట్స్ అన్నీ ముందుగానే కోయబడి రంధ్రాలు చేయబడి దానిని కూర్చడానికి అవసరమైన పరికరాలన్నీ పొందుపరచబడి తగిన సూచనలతో కూడిన ఒక మాన్యువల్ కూడా వాటితో పాటు ఇవ్వబడింది. ఆ సూచనలన్నీ పాటిస్తూ దానిని జాగ్రత్తగా పేర్చి అమర్చినప్పుడు ఒక చక్కని అందమైన ఆకృతి గల టేబుల్గా అది రూపం సంతరించుకుంది. మన జీవితంలో కూడా అన్ని పరిస్థితులలో మన పరిశుద్ధ గ్రంథం మనకు మాన్యువల్గా ఉన్నప్పుడు మన జీవితం కూడా అందంగా ఆనందంగా రూపుదిద్దుకుంటుంది. కానీ చాలాసార్లు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు. అలా జరగనప్పుడు మన భారాలను మనం ఒంటరిగా మోయలేము. ఒక్కోసారి అనుకోని కష్టాలు సంఘటనలు మనలను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కనుక మన చింతలను భారాలను దేవునికి అప్పగించినప్పుడు ఆయన మన చింతలను తీర్చి సమాధానమునిస్తాడు. దేవుడు మనందరినీ దీవించి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకునట్లుగా సహాయం చేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుండా నీ రాజ్యమును నీతిని వెదకుటకు మాకు సహాయం చేయుము. మా చింత యావత్తు నీపై వేయుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.